75వ శ్లోకం. వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం వరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. యోగేశ్వరుడైన కృష్ణుడు ప్రత్యక్షముగను స్వయముగను అర్జునుకు చెప్పుచుండగా మిక్కిలి ముఖ్యములైన యోగమునకు సంబంధించిన ఈ రహస్య ప్రసంగములను వ్యాసుని యొక్క అనుగ్రహం చే నేను వింటిని. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సంజయుడు చెప్తున్నాడు. ఏమని? నేను వ్యాసుడి యొక్క కృప ద్వారా నేను ఈ యొక్క భగవద్గీత ఏదైతే ఉందో ఇప్పుడు దాకా చెప్పింది అదంతా నేను వినగలిగాను అని చెప్తున్నాడు. వ్యాసుడు సంజయుని యొక్క ఆధ్యాత్మిక ఆచార్యుడు. వ్యాసుని అనుగ్రహము చేతనే తాను దేవాది దేవుని అవగాహన చేసుకుంటునని సంజయుడు అంగీకరించున్నాడు. ఈ విషయం మనం భగవద్గీత మొదట్లో కూడా చెప్పుకున్నాం. ఏమిటి? వ్యాసుడి యొక్క కృప ద్వారా ఈ విధంగా చూడగలిగాడు అనేది. అది ఇక్కడ రాయడం జరిగింది భాష్యంలో. ఏమిటి? దీన్ని బట్టి మానవుడు కృష్ణుని ప్రత్యక్షముగా కాక ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా తెలుసుకొనవల్లని వ్యక్తమవుతున్నది. కాబట్టి మనిషి ప్రత్యక్షంగా భగవంతుని తెలుసుకోవడం కష్టం ఆధ్యాత్మిక ఆచార్యుడు లేకుండా. అయినప్పటికీ కృష్ణునితో ప్రత్యక్షానుభవము కూడా అతడు పొందగలడు. మరి ఆధ్యాత్మిక ఆచార్యుడైనా మరి కృష్ణుడితో అనుభవం ఉండదా అంటే, ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా కృష్ణుని అవగాహన చేసుకుని భక్తియుక్త సేవ ద్వారా నేరుగా కృష్ణుడితో కూడా సంబంధాన్ని పొందగలడు. గురు శిష్య పరంపర ఎందలి రహస్యం ఇదే. గురు శిష్య పరంపరలో రహస్యం ఏమిటంటే గురువు ద్వారా కృష్ణుని చేరుకుంటాం. అలా అని గురువుని పక్కన పెట్టేయడం కాదు మాయావాదుల్లాగా. మాయావాదులు ఏంటంటే నిరాకారవాదులు. వీళ్ళందరూ మొదట్లో గురువు అవసరం, తర్వాత అవసరం లేదంటాడు. కానీ వైష్ణవ సంప్రదాయంలో గురువు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా గురువుకు రుణపడి ఉంటాం. ఎందుకంటే కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం గురువు ద్వారా లభిస్తుంది కాబట్టి. ఆధ్యాత్మిక ఆచార్యుడు ప్రామాణికుడైనప్పుడు అర్జునుడు విన్నట్లుగా ఎవరైనాను భగవద్గీతను ప్రత్యక్షముగా వినవచ్చు. ఎవరైనా కూడా భగవద్గీతని ప్రత్యక్షంగా వినవచ్చు. ఎలాగా? అర్జునుడిలాగా. అంటే గురు శిష్య పరంపర ద్వారా ఏదైతే వింటామో అది కూడా ప్రత్యక్షంగా వినట్లే. ప్రపంచమునందు అంతటను జ్ఞానయోగులు, ధ్యానయోగులు అనేక మంది ఉన్నారు. కానీ కృష్ణుడన్న యోగ విధానములకును మహాచార్యుడు. ఇక్కడ కానీ కృష్ణుడు అన్ని యోగ విధానములకు మహాచార్యుడు. కృష్ణుడు ఏంటి? అన్ని యోగాలకు కూడా ఆచార్యుడు కృష్ణుడే. కృష్ణుని శరణు పొందుము అను అతని సందేశం భగవద్గీతలో విశదముగా చెప్పబడింది. మనం చూసాం ఈ అధ్యాయంలోనే 66వ శ్లోకంలో ఏంటి? నాకు శరణాగతి పొందని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. అట్లు చేయువాడు యోగులలో అగ్రగణ్యుడు. అనేక ముందర అధ్యాయాల్లో కూడా కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నన్ను తెలుసుకుంటారో, నన్ను పూజిస్తారో, మన్మనాభో మద్భక్తో అని అనేక చోట్ల కృష్ణుడు చెప్పడం జరిగింది. వాళ్ళు ధన్యులు అవుతారు అని చెప్తున్నారు. కానీ కాబట్టి ఎవరైతే యోగులందరిలో కూడా గొప్పవాళ్ళు ఎవరు అంటే కృష్ణుడు చెప్పినట్టు చేసేవాళ్ళు. ఏమిటది? కృష్ణుడికి శరణాగతి పొందడం అంటే భక్తులే ఉన్నతమైన యోగులు. షష్టాధ్యాయమునందలి చివరి శ్లోకంలో అంటే 6వ అధ్యాయం చివరి శ్లోకంలో యోగినామపి సర్వేషాం అని మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమయుక్తమో మత. అంటే ఎవరైతే యోగులు గొప్పవాళ్ళు ఎవరు అంటే ఎవరైతే నన్ను వాళ్ళ యొక్క హృదయంలో స్మరిస్తూ ఉంటారో గొప్పవాళ్ళు అని చెప్తూ జరిగింది కృష్ణుడు అక్కడ. నారదుడు శ్రీకృష్ణునికి ప్రత్యక్ష శిష్యుడు. నారదుడు ఎవరు? కృష్ణుడికి ప్రత్యక్షమైన శిష్యుడు. వ్యాసునికి ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఎలాగా కృష్ణుడికి ప్రత్యక్షమైన శిష్యుడు? ఆయన ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. కానీ బ్రహ్మకు కూడా శిష్యుడు అని కూడా మనం చెప్తున్నాం, బ్రహ్మ పరంపర అని చెప్తున్నాం. కానీ నేరుగా కృష్ణుడికి కూడా సంబంధం ఉంది. ఎందుకని? నారదుడు భక్తి శక్తి అవతారం. అది శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుంది. భక్తి శక్తి అవతారం అంటే నారదుడు జీవుడే, భగవంతుడేం కాదు. కానీ భగవంతుడి యొక్క భక్తి శక్తి అనేది ఆవేశపరిచి ఆయన ముల్లోకాలు తిరుగుతూ అందరినీ భక్తి పట్ల ప్రేరేపణ చేస్తూ ఉంటాడు నారదుడు. అందుకే నారాయణ అంటూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటారని మనకి శాస్త్రాలు కూడా, హరినామం చేస్తూ తిరుగుతూ ఉంటారని శాస్త్రాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. అందుచే వ్యాసుడు శిష్య పరంపరలో వచ్చుడిచే అర్జునుని వలె ప్రామాణిక శిష్యుడు. వ్యాసుడు కూడా ఎలాగా? వ్యాసుడు నారదుడికి
శిష్యుడు. సంజయుడు అతనికి ప్రత్యక్ష శిష్యుడు. ఎవరికి? సంజయుడు వ్యాసుడికి శిష్యుడు కాబట్టి ఈయన కూడా పరంపరలో వచ్చాడు. అందుచే వ్యాసుని అనుగ్రహం వలన సంజయుని ఇంద్రియములు పవిత్రీకృతములగుటియు అతడు కృష్ణుని ప్రత్యక్షంగా చూచి వినగలుగుటియు సంభవించింది. కాబట్టి వ్యాసుడి కృప వలన సంజయుడు చూడడం, ఇవన్నీ వినగలడం జరిగింది. కృష్ణుని ప్రత్యక్షంగా చూచి వినగలుగువాడు ఈ రహస్య జ్ఞానం తెలుసుకోగలడు. ఎవరైతే కృష్ణుని చూసి వినగలడో వాళ్ళు తెలుసుకోగలరు. చాలామంది ఇప్పుడు కూడా నేను కృష్ణుడు కనపడ్డాడు అది ఇది అని అంటూ ఉంటారు. అదంతా బోటకం. నిజంగా కృష్ణుడు కనపడితే కనపడిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఏ పేరు కోసం, ధనం కోసం, ఇంకేదో ఇంద్రియ భోగం కోసం పాకులాడుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి అది కేవలం బోటకం మాత్రమే. కృష్ణుడు కనపడితే వాళ్ళలో ఇక ఇంద్రియ భోగం ఇవన్నీ కూడా మర్చిపోతారు. నిజంగా కృష్ణుని చూస్తే కృష్ణునే స్మరిస్తూ ఉంటారనమాట. అది భగవంతుడు అంటే. కృష్ణుని ప్రత్యక్షంగా చూసి వినగలిగేవాడు రహస్యం తెలుసుకోండి. గురు శిష్య పరంపరలో రానివాడు కృష్ణుని వినజాలడు. గురు శిష్య పరంపరలో లేని వాళ్ళు కృష్ణుని తెలుసుకోవడం కష్టం. ఎందుకని అంటే ఇది గురు శిష్య పరంపర ద్వారా భక్తియుక్త సేవ ద్వారా శిష్యుడు గురువుకి సేవ చేసి తెలుసుకొని విని ఆ విధంగా వీళ్ళు నేర్చుకొని మళ్ళీ అతను గురువు అవ్వడం, ఈ ప్రక్రియ కృష్ణుడు పెట్టిన విధానం. కాబట్టి అలా మాత్రమే తెలుసుకోవాలి. అందుచే అతని జ్ఞానం ఎల్లప్పుడూ భగవద్గీతను అవగాహన చేసుకున్నట్టుకు సంబంధించినంత వరకైనను అసంపూర్ణం. ఎవరైతే గురు శిష్య పరంపరలో రారో అది భగవద్గీత తెలుసుకోవడానికి వాళ్ళ జ్ఞానం అసంపూర్ణంగా ఉన్నట్లే. భగవద్గీతలో కర్మ, జ్ఞాన, భక్తి యోగాది యోగ విధానంలో అన్నీ విశదీకరించబడింది. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అనే అనేక యోగాలు వివరంగా చెప్పబడ్డాయి. కృష్ణుడు అట్టి యోగములకు ఈశ్వరుడు. యోగాలన్నిటికీ కూడా కృష్ణుడే ఈశ్వరుడు. కాబట్టి అన్నిటికీ ఆయనే నాయకుడు. అర్జునుడు కృష్ణుని ప్రత్యక్షముగా అర్థము చేసుకున్నట్టుకు అదృష్టవంతుడైనట్లే వ్యాసుని అనుగ్రహం చే సంజయుడు కృష్ణుని ప్రత్యక్షముగా వినజాలెను. కాబట్టి వ్యాసుడి అనుగ్రహం వలన కృష్ణుని ప్రత్యక్షంగా వినగలిగాడు. ఎవరు? ఇక్కడ సంజయుడు. నిజమునకు కృష్ణుని నుండి ప్రత్యక్షంగా వినుటకు వ్యాసు నుండి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యం ద్వారా కృష్ణుని వినుటకు భేదమే లేదు. కృష్ణుని గురించి ఆచార్యుడి ద్వారా తెలుసుకోవడం, నేరుగా కృష్ణుని నుంచి తెలుసుకోవడం ఎటువంటి భేదం లేదు. కాకపోతే ఇక్కడ ప్రామాణిక ఆచార్యుడు అని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా చూడవలసింది నిస్వార్థమైన బుద్ధితోటి, నిస్వార్థమైన భావంతో కృష్ణుడికి అంకితమై ఉండడం అనేది మన ప్రధాన లక్షణం ఆచార్యుల్లో, భక్తుల్లో. అటువంటి నిస్వార్థమైన గుణాలని చూడాలి మనం. అప్పుడు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు నిజంగా మనకి ఇవ్వగలరు అని. అంతేగాని మన నుంచి ఏదో ఆశిస్తున్న వాళ్ళు మనకి పూర్తిగా ఉన్నదన్నట్లు చెప్పలేరు అన్నమాట. ఆధ్యాత్మిక ఆచార్యుడు వ్యాసదేవుని ప్రతినిధి. వ్యాసుడి యొక్క ప్రతినిధే ఆధ్యాత్మిక ఆచార్యుడు. అందుకే వ్యాస పూజ అన్న రోజున గురువును కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. అందుచే వేద విధానం అనుసరించి ఆధ్యాత్మిక ఆచార్యుని జన్మదినమున శిష్యులు వ్యాస పూజ అను ఉత్సవమును చేయుచుందురు. కాబట్టి ఇది వైదిక విధానంలో ఉంది కనుక ఆధ్యాత్మిక గురువుకి. అంతేగాని ఈరోజు చాలామందికి వ్యాస పూజ గురు పూర్ణిమ అంటారు దాన్ని, లేదా వ్యాస పూర్ణిమ అంటారు. ఆ రోజు ఏం చేస్తుంటారు చాలామంది? ఈ సాయిబాబాని, ఆ బాబాని, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇలాంటి బాబాలను పూజించే వాళ్ళందరూ మూర్ఖులు. ఎందుకంటే అది వైదిక విధానం కాదు. వాళ్ళు పూజించేవాళ్ళు బ్రాహ్మణులు, అంతకంటే కూడా కాదు. వాళ్ళు కేవలం డబ్బు సంపాదన కోసం స్వార్థంతో కూడి బ్రాహ్మణులాగా చలామణి అవుతున్న వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి గౌరవం ఇవ్వవలసిన పని లేదు. కాబట్టి మనం ఇక్కడ ఏమర్థం చేసుకున్నాం ఈ శ్లోకంలో? ఇక్కడ ఎవరైనా కృష్ణుడి యొక్క కృప అది కృష్ణుడి ద్వారా కానీ లేదా ఆచార్యుడి ద్వారా కానీ లేకపోతే కృష్ణుని అర్థం చేసుకోవడం కష్టం అనేది మనకి తెలుస్తుంది. హరే కృష్ణ.